నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. సమర్థ ప్రభుత్వం ఉంటేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అసమర్థ చేతగాని ప్రభుత్వంతో అన్ని ఇబ్బందులేనని అన్నారు. శ్రీకాకుళంలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఆడబిడ్డలను లక్షాధికారులను చేయడమే లక్ష్యమన్నారు. జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తామన్నారు. సూపర్ 6 పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తున్నట్లు తెలిపిన చంద్రబాబు పెద్ద కొడుకులా సేవ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు గెలవాలి, ఆంధ్రప్రదేశ్ నిలబడాలనేది లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. మే 13న దిమ్మ తిరిగే తీర్పు ఇవ్వాలని కోరిన ఆయన వైకాపాను బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. తెలుగుదేశం నుంచి పోటీ చేసే మిగిలిన 3 స్థానాలపై స్పష్టత వచ్చింది. ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా దెందులూరు, నర్సరావుపేట, తంబళ్లపల్లి నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఆపిన బీఫారాలను పార్టీ అధినేత చంద్రబాబు ఇవాళ అందజేశారు. దెందులూరు నుంచి పోటీ చేసే చింతమనేని ప్రభాకర్, నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థి అరవిందబాబు, తంబళ్లపల్లి అభ్యర్థి జయచంద్రారెడ్డికి చంద్రబాబు ఇవాళ శ్రీకాకుళంలో బీఫారాలు అందజేశారు. 5 ఏళ్లుగా రైతులను, యువతను సీఎం జగన్ మోసం చేశారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా రేపెలలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆమె వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులను నెత్తిన పెట్టుకుంటే జగన్ నిండా ముంచారని మండిపడ్డారు. ఇదే సమయంలో బొత్స సత్యనారాయణ తండ్రి సమానులని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ఇదే బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో వైఎస్ఆర్ ఆయన కుటుంబాన్ని తిట్టిన వ్యక్తి అని షర్మిల గుర్తు చేశారు. జగన్ కేబినెట్ లో ఉన్న వాళ్లు అందరూ వైఎస్ఆర్ ను తిట్టిన వాళ్లేనని అన్నారు. వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్ లేరని షర్మిల పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిలు నామినేషన్ వేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ రిటర్నింగ్ కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూటమి అభ్యర్థిగా వెంకటాచలంలో నామినేషన్ వేశారు. అనకాపల్లి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో తెలుగుదేశం అభ్యర్థి కురుగుండ్ల రామకృష్ణ నామినేషన్ వేశారు. బాపట్ల జిల్లా రేపల్లెలో కూటమి అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ నామపత్రాలు సమర్పించారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట లోక్సభకు కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావు అనుమతులు లేకుండా డీజే వాహనాలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విపక్షాలు మండిపడ్డాయి. సికింద్రాబాద్ ఎంపీ సీటును కేసీఆర్ భాజపాకు తాకట్టు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి భారాస భాజపాలపై తీవ్ర విమర్శలు చేశారు. జంట నగరాల అభివృద్ధిపై చర్చకు ఆ 2 పార్టీల నేతలు సిద్ధమా అని సవాల్ చేశారు. కేంద్రంలో భాజపాను ఓడించాలంటే దానం నాగేందర్ గెలవాలన్నారు. తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన నరేంద్ర మోదీ రాష్ట్రాన్ని అవమానించారని విమర్శించారు. అలాంటి భాజపాను చిత్తుగా ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ భాజపాలను నమ్మి ప్రజలు రెండోసారి మోసపోవద్దని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. హైదరాబాద్ శామీర్పేటలో మల్కాజ్గిరి భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. యూపీలో భాజపాపై పోరాడలేకే రాహుల్ గాంధీ వయనాడ్కు పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోందని, ఎన్నికలయ్యాక సీఎం రేవంత్ రెడ్డి బడేబాయి వద్దకు చేరడం పక్కా అని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో భారాస 10 నుంచి 12 సీట్లు గెలిస్తే ఏడాదిలోనే కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో భాజపాను నిలువరించే శక్తి ఒక్క కేసీఆర్కే ఉందన్నారు. గులాబీ దళం గెలిస్తేనే కాంగ్రెస్ హామీలు అమలు చేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 15 ఆగస్టు లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ సహా ఇచ్చిన హామీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. ఒకే విడతలో రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారని ఆయన ప్రశ్నించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందారన్న హరీష్ లోక్సభ ఎన్నికల్లో ఆ జిత్తులు సాగవన్నారు. రాహుల్ గాంధీ, అసదుద్దీన్ ఓవైసీ ఔరంగజేబు స్కూల్ నుంచి వచ్చారని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ విమర్శించారు. హైదరాబాద్ లో పతంగ్ దారం తెంచేందుకు ప్రజలు నిశ్చయించుకున్నారని చెప్పారు. హైదరాబాద్ లోని భాజపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ నేతలు మహిళలకు గౌరవం ఇవ్వరని ఆరోపించారు. హైదరాబాద్ లో ఓవైసీని ఒక మహిళ ఓడించబోతోందని జోస్యం చెప్పారు. అమేఠీలో కూడా రాహుల్ ను మహిళనే ఓడించిందని గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొహం చాటేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణను కేసీఆర్ దివాలా తీయించారని అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.
తెలంగాణలో నేడు కూడా లోక్సభ స్థానాలకు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. హైదరాబాద్ భారాస అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ నామపత్రాలను దాఖలు చేశారు. మెదక్ పార్లమెంటు స్థానానికి భారాస అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి 2 సెట్ల నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఖమ్మం భారాస అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘువీరెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నల్గొండలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భారాసపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మరోసారి బాలికలే సత్తా చాటారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 9,81,000 ముగ్గురు హాజరు కాగా తొలి ఏడాది 60.01%, రెండో ఏడాదిలో 64.19% ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో బాలికలు 68.35% మంది ఉత్తీర్ణులైతే బాలురు 51.50%కే పరిమితమయ్యారు. రెండో ఏడాది బాలికలు 72.53% మంది ఉత్తీర్ణత సాధిస్తే బాలురు 56.10% మంది ఉత్తీర్ణులైనట్లు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా ఇంటర్ ఫలితాలు వెల్లడించారు. ఈ ఏడాది ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 71.7% ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉంటే 71.58%తో మేడ్చల్ రెండో స్థానంలో నిలిచింది. 34.81% ఉత్తీర్ణతతో కామారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది. రెండో ఏడాది ఫలితాల్లో 82.95% ఉత్తీర్ణతతో ములుగు జిల్లా మొదటి స్థానంలో ఉంటే 44.29% ఉత్తీర్ణతతో కామారెడ్డి జిల్లా చివరి స్థానానికి పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలని దాఖలైన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఇవాళ జరిగిన విచారణలో ఏపీలో 62,000 మంది వాలంటీర్లు రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచామని స్పష్టం చేశారు. ఈ దశలో వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది వాలంటీర్ల రాజీనామాలు ఆమోదిస్తే వైకాపాకు అనుకూలంగా ఉంటున్నారని తెలిపారు. ఆర్టికల్ 324 ప్రకారం ఈసీకి విస్తృత అధికారాలు ఉన్నాయని చెప్పారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపేందుకు అధికారాలు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల రాజీనామాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.